ఈరోజు మన తెలంగాణ ముచ్చట్ల పత్రికలోని ప్రధాన వార్తలను మనం ఈరోజు ఒక చూద్దాం. మనకు ప్రధానంగా అయితే బ్యానర్ తెలంగాణ ముచ్చట్లలో బ్యానర్గా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భద్రత కవచం, కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం, సర్వీస్లో ఉన్న ఉద్యోగులు లేదా పెన్షనర్లు మరణించిన కుటుంబాలకు 1.25 కోట్ల ఆర్థిక భరోసా, ప్రీమియం మొత్తం ప్రభుత్వ భారం 7.56 lakhs మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. సింగరేణి జిల్కో తరహాలో అమలు, 60 లోపు ఉద్యోగులకు అదనపు సాయమని నిన్న ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో దాంట్లో ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెట్రో స్వాధీనంపై కేబినెట్ సంచలన నిర్ణయం, ఎల్ఎండి నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరణకు ఆమోదం, పర్యవేక్షణకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2,000 కోట్ల ఈక్విటీ చెల్లింపు, 13,000 కోట్ల రుణ బదలాయింపు కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. కీలక నిర్ణయం దాదాపు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో అందరూ ఎదురు చూసినటువంటి ఏదైతే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి కూడా కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ ఎదురు చూశారు. కానీ దానికి సంబంధించిన అంశం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, మనకు బయటికి వెల్లడించకపోవడం దాన్ని చూడవచ్చు. మనం దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది కీలక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు కావచ్చు అని రాష్ట్రం అంతా ఎదురు చూసినప్పటికీ దాని గురించి మాత్రం ఎలాంటి సమాచారం అయితే లేదు. నానక రామగూడలో హార్ట్ ఫర్ సాంకేతిక కేంద్రం ప్రారంభం, హైదరాబాద్ లో విస్తరణకు ప్రపంచ బీమా సంస్థ నిర్ణయం, 1.5 లక్షల చదరపు అడుగుల్లో ఆధునిక సదుపాయాలు, 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు మంత్రి శ్రీధర్ తెలిపినట్టు మనకు వార్త చూడవచ్చు. ఎప్పటికప్పుడు మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ మనకు ప్రతిదీ అప్డేట్ వస్తూ ఉంటారు. ఏదైతే ఆన్లైన్ మోసాలు కానీ ఇంకే విషయంలో అయితే కొంచెం భారీ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఇదే తరహాలో పెళ్లి పేరుతో కొత్త తరహా మోసాలు వస్తున్నట్లుగా మనకు సజ్జనార్ తెలిపారు. నిశ్చితార్థం తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పినట్టు ఎట్లుంటాయంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకు సజ్జనార్ గారు తెలుపుతున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, అదనపు కట్టిన డిమాండ్లపై హెచ్చరిక, స్వీట్స్ కు ఫిర్యాదు చేయాలని సూచన. ఏదైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది అదనపు కట్టడం మరియు వేరే విధంగా బ్లాక్మెయిల్ చేయడం కాబట్టి ఏదేమైనప్పటికీ అమ్మాయిలకు జాగ్రత్తగా ఉండాలనేది సత్యనారాయణ గారు చెబుతా ఉన్నాను. మరొక అంశం, రైతు సంఘర్షణ సభలో కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు, కలెక్టరేట్ ముట్టడి వినతి పత్రం అందజేత, సీడ్ పత్తి రైతుల బకాయిల విడుదలకు డిమాండ్, రుణమాఫీ రైతు భరోసా ప్రభుత్వంపై విమర్శలు.